వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 21 సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే ఏ దేవుణ్ణి పూజించడం ద్వారా రేపటి రోజున అంతా శుభప్రదం అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ఇక వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి తెలుసుకున్నట్లయితే కనుక మీకు రేపటి రోజున ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్నేహితులతో పరిచయాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఏంటంటే భారీగా మోసం చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. వారి వల్ల మీకైతే కష్టాలు వస్తాయండి, చాలా కష్టాలు వస్తాయన్నమాట. మీరు ఎక్కువగా సఫర్ అవుతారని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక స్నేహితులు కొంచెం దూరం పెట్టండి. రేపటి రోజున మీ పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పంచుకోకండి. నార్మల్గా ఈ వృశ్చిక రాశి వారు స్వభావం ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా తేలికగా తీసుకుంటారు. కానీ లోపల బాధపడుతూ ఉంటారనమాట. లోపల బాధపడుతూ ఉంటారు. పైకి మాత్రం ఏం తెలియనట్టు, ఏదో ఒక టెన్షన్ లేనట్టు, హాయిగా హ్యాపీగా ఉన్నట్లు ఇలా ఉంటారు. కాబట్టి చాలా బాధపడతారండి. ఒకరు ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారన్నమాట. ఇలా ఏంటంటే వీరు కూడా చేస్తూ ఉంటారు, కానీ పైకి కనిపించరు. ఎప్పుడు కూడా కష్టం వచ్చిందని ఒకసారి ఏంటంటే కనుక కష్టం వస్తే ఆ కష్టమే కాదు, నాకు కష్టాలు అనేటివి అలవాటైపోయాయి, నా లైఫ్లో నాకు కష్టాలే ఉండి నేను ఇంతవరకు వచ్చాను అని శని ప్రభావం వల్ల కూడా మీకు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఏంటంటే కనుక మీకు నష్టమే, శని ప్రభావం వల్ల మీకు నష్టమే, కానీ చాలా లాభాలు కూడా ఇప్పటి నుంచి జరగబోతున్నాయి. కానీ మీరు స్నేహితుల నుంచి కొంచెం దూరంగా ఉండడం రేపు చాలా మంచిదన్నమాట. ఇంకా మీరు రేపు తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి 3 కన్నులు కలిగినటువంటి కొబ్బరికాయను, ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను శివుడికి సమర్పించండి. అలాగే అలా చేస్తే చాలా మంచిదండి. అద్భుతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా చూస్తారు. ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక రేపటి రోజున మీ స్నేహితుల నుంచి ముప్పు తిప్పలు తప్పవు. ఆర్థికంగా కూడా చాలా బాలేదండి. అంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం అయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆ పరిహారాలు ఏంటనేది లాస్ట్లో చూద్దాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏంటంటే కనుక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ధనం వచ్చినప్పుడు కూడా కష్టాలు తప్పనివని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఏంటంటే కొంతమంది చెడ్డ పేరు తీసుకురావాలని, చెడుగా చూపించాలని, నలుగురిలో ఉన్న మీ గౌరవాన్ని పోగొట్టాలని, ఆ గౌరవంగా వీళ్ళని చూపించాలని అన్నట్లుగా కొంతమంది ఏంటంటే కనుక అదే పనిగా కట్టగట్టుకొని కూర్చున్నవారు ఉంటారు. మీ శత్రువులు ఎవరో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరో, అలానే కాకుండా ఏంటంటే మీకు ఎదుగుదలను ఆపాలని చూస్తున్నవారు ఎవరో మీకు బాగా తెలుసు. ఆ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేహితులకు కూడా కొన్నిసార్లు అధికంగా నమ్మకండి. ఆ నమ్మిన స్నేహితులు మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టాలి, కష్టాల పాలు చేస్తే మీ జీవితాన్ని పాడు చేస్తారు. కాబట్టి స్నేహితులతో దూరంగా ఉండండి. అందరి స్నేహితులు ఇలాగే ఉన్నారని చెప్పడం లేదండి. కొంతమంది స్నేహితులు బుద్ధి లేదని, అంటే బుద్ధి అనేది మారిపోతుందన్నమాట. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఇంకా వారితో కొంచెం దూరంగా ఉండండి. మీ స్నేహితులతో రేపటి రోజున మీకు అన్నీ తెలుసు. మీకు ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు నటిస్తూ ఉన్నారు అన్నీ కూడా మీకు తెలుసు కదండి. అలాంటి వారితో దూరంగా ఉండండి. మీకు సమస్యలు అయితే తప్పకుండా విపరీతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రేపటి రోజున. అంటే చాలా సఫర్ అవుతారండి. మీ స్నేహితుల నుంచి, మిత్రుల నుంచి సఫర్ అవుతారనమాట. కానీ ఆ భగవంతుడు ఏ దేవుడైతే మీరు మనస్ఫూర్తిగా నమ్ముకున్నారో ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమ్ముకోండి. ఫ్యామిలీ పరంగా కూడా రేపు కొంచెం వ్యాపార పరంగా, వృత్తుల పరంగా కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేపటి రోజున అంటే తేదీ 21వ తేదీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మీకు ఏంటంటే ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీరు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రకరకాల కష్టాల ఊబిలో మీరు కూడుకుపోతారు. ప్రయాణాలు ఇక్కడ ఏంటంటే కనుక కలిసి రావడం లేదు. కానీ ప్రయాణాలు చేయక తప్పదు. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు శ్రద్ధ వహించాలన్నమాట. మీరు ప్రయాణం చేస్తారనుకోండి, అంటే తగు జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. ఫాస్ట్గా మీరు బండ్లని నడపకండి. ఇంకా ఏంటంటే కనుక మీ మనసులో ఏదో ఆలోచించుకుంటూ వాహనం కూడా మీరు నడపకండి. చాలా ఇబ్బందులు పడతారనమాట, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కనుక మీరు చేయాలనుకున్న పనులన్నీ తప్పకుండా మీరు పెండింగ్లో పడిపోతూ ఉంటాయండి. ఎంత పని ఇంట్రెస్ట్ పెట్టి చేద్దామనుకున్నా కానీ రేపటి రోజున మీకు అవ్వదనమాట. కొంచెం చికాకులు, ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి
కొంచెం ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కోపం అనేది కూడా సహజంగా మీకు రాదు. వస్తే మాత్రం ఆ కోపిష్లు ఇంకెవరిని ఉండరని చెప్పుకోవచ్చనమాట. కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచితనానికి మంచితనం, చెడుతనానికి చెడుతనం అన్నట్లుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉంటూ ఉంటారు. ఇక ఏదైనా కానీ ఇబ్బందికరంగా రేపటి రోజున కొంచెం గడుస్తుంది. ముప్పు తిప్పలు తప్పవు. ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రయాణాలలో కానీ, స్నేహితులతో కానీ. ఇంకా రేపు మీరు పనుల్లో బిజీ అయిపోతారని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక రకంగా చెప్తే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది. భార్య పరంగా ఏంటంటే కనుక మంచి బంధాలు మీకు ఏర్పడతాయండి. అలాగే మీ పిల్లలతో ఒకరికి అనారోగ్యం పాలు కూడా కావచ్చు. కొంచెం చిన్నగా అనమాట చిన్న చిన్న సమస్యలు అనేటివి తలెత్తుతాయి. అంటే జ్వరం కానీ, కాఫ్ కానీ ఇలా వస్తాయి. మీరేమీ భయపడకండి. పూర్తిగా ఏదైనా కానీ మనం డాక్టర్ని సంప్రదిస్తే అన్నీ కూడా మంచిగా అవుతాయన్నమాట. ఇంకా అక్కడక్కడ సమస్యలు అయితే ఉన్నాయి. మీరు చేసే వ్యాపార పరంగా కొంచెం నష్టమే ఉందని చెప్పొచ్చు. అలాగే మీకేంటంటే షేర్ మార్కెట్లు బాగా కలిసి వస్తాయి. షేర్ మార్కెట్లు కలిసి వచ్చినప్పుడు కూడా మీరు పెట్టుబడులు పెట్టకండి. పెడితే మాత్రం నష్టపోతారంటే మీకు కలిసి వస్తుంది, అనుకూలత ఉంది. కాకపోతే మీ స్వతహాగా మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు నష్టపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. చీటీ రూపంలో మీకు ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది. ఏంటంటే ధనం మీ దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం సంతోషం అయితే ఉంటుంది. డబ్బు ఏంటంటే కనుక ఎక్కువగా అండి మీరు ఇక్కడ వృధా ఖర్చులు ఎక్కువైపోతాయి రేపటి రోజున. అది గుర్తుంచుకోండి. ఏదైనా కానీ మనకి డబ్బు ఉంటే అనారోగ్యానికి ముందు కానీ ఏదైనా చిన్న చిన్న పనులకు అవసరం అవుతుందని తెలుసుకోకుండా వృధాగా ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ఇంకా రేపు చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మీకు తప్పకుండా మొదలుకొని 12 గంటల వరకు కొంచెం బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. పనులు కొంచెం చేసుకోగలుగుతారు. మరి 12 గంటల నుంచి మాత్రం రాత్రి వరకు కొంచెం చికాకులతో కూడుకొని ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామో అన్నది అర్థమవుతుందా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆలోచన అనేది ఏంటంటే కనుక పెరుగుతుందన్నమాట. ఇంకా ఏదైనా కానీ మీ ఆలోచనలు పడిపోతాయి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు రేపు పెట్టుబడులు ఇంకేది కూడా పనికిరావండి. ధనం చేతికి అందినప్పుడు కూడా వృధాగా ఖర్చులు అవుతాయి. చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అంత లాభదాయకంగా అయితే లేదు. కానీ రేపు తర్వాత ఎల్లుండి అయితే అట్లా బాగుంది. రేపైతే కొంచెం ఏ విషయంలోనూ అనుకూలంగా లేదు, కొంచెం ప్రతికూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలను పక్కన పెట్టేసి ఏంటంటే మీ మనసుని నిశ్చల స్థితిలో ఉంచుకొని తప్పకుండా ఒకవేళ మీకు వీలుంటే కనుక ఏం చేస్తారంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు కానీ మీ యొక్క రాశిని బట్టి అంటే మనకి ఏంటంటే రాశి చక్రంలో చెప్పబడుతుందన్నమాట. మీ రాశికి బట్టి మీరు ఏదైనా సమస్యలు తీర్చాలంటే కనుక అనారోగ్య సమస్యలు పోవాలన్నా ఇంకా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి వాహనాల ప్రమాదం జరగకుండా ఉండాలన్నా మీరు బయటకు వెళ్ళేటప్పుడు నల్ల నువ్వులు ఉంటే అవి తీసుకొని ఏం చేస్తారంటే నల్ల నువ్వులను మీరు ఏదైనా కానీ సరే చెట్టు మొదల్లో ఇలా విసిరి పాడేయండి. ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదన్నమాట. వెళ్ళిన పనులు పూర్తి అవుతాయి. నల్ల నువ్వులను ఏదైనా పక్కన చెట్టు ఉంటే విసిరి పాడేయండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్నమాట. ఆ రోజంతా కూడా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది మీకు. తప్పకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి. ఒకవేళ నల్ల నువ్వులు అయితే లేవండి అనుకుంటే మాత్రం ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే కనుక చేతితో చక్కగా ఆవాలను అంటే మాకు మంచి జరగాలని అనుకుంటూ మీ దారిలో వెళ్ళేటప్పుడు ఒక సైడ్కి పడేయండి. అలా పడేసి మీరు వెళ్తే కనుక ఒక అద్భుతమైన ఫలితం అయితే మీకు తప్పకుండా వస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు అనారోగ్యము వస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ ఏంటంటే చీటీ రూపంలో డబ్బు అందుతుంది. ఈ డబ్బు మీకు ఎక్కడ ఖర్చు చేసే అవకాశం అయితే రాదు కదా. అడిగిన వారి సమయానికి డబ్బు ఇవ్వకండి. అదేంటంటే మీకు చాలా ముప్పు తిప్పలు తెచ్చిపెడుతుంది. కాబట్టి భగవంతుడి తోడు మీకు తప్పకుండా ఉంటుంది. ఏదైనా కానీ మంచి అవకాశం అయితే మీకు రేపటి రోజున అందబోతుందండి. అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా కూడా ఉందన్నమాట. ప్రయాణాలు ఏదైనా కానీ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం పార్టీస్లో ఫంక్షన్స్లో మీరు పాల్గొంటారండి. రేపటి రోజున ఇంటి పరంగా బాగుంటుంది. భార్యాభర్తల పరంగా కూడా అంతా మీకు అనుకూలించవు. విద్యార్థుల పరంగా కూడా మళ్ళీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. విద్యలో కూడా ఏంటంటే కనుక మంచి ప్రోత్సాహం ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా రేపు 12 గంటల వరకు ఒక రకంగా ఉంటుంది. 12 తర్వాత మీకు అంతగా అనుకూలించదు కాబట్టి 12 వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. ఏ పనైనా చేపట్టాలన్నా 12 లోపు చేసుకోండి. ఇంకా మీకు అన్నీ కంప్లీట్ చేయగలుగుతారనమాట. ఇంకా అనారోగ్యం ఉందని బాధపడకండి. ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. మీరు భార్యాభర్తల పరంగా అంతా కూడా రేపు అంతా బాగుంది, లాభదాయకంగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చేసిన మోసం ఏంటంటే కనుక మర్చిపోలేక కొన్ని ఇబ్బందులు అయితే పడతారు. ఫ్రెండ్స్తో కొంచెం దూరంగా ఉండండి. మీ యొక్క పర్సనల్స్ని ఎవరికి కూడా షేర్ చేసుకోవద్దండి. నేను చెప్పిన విధంగా పరిహారాలు చేసుకొని శివనామస్మరణ చేసుకొని శివాలయంకి వెళ్ళండి. అంతా కూడా మీకు రేపటి రోజున బాగుంటుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారు.
రేపటి రోజున చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి, ఏ దేవతారాధనను ఆరాధించాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.